ఈ పశ్చాత్తాపాన్ని నేను బ్రతుకు దినములన్నీ కూడా నేను చెప్తూనే ఉంటాను. ఇది నాకు నీతి వస్త్రంగా ఉండాలి. అప్పుడు నీవు నన్ను అంగీకరిస్తావు. నా మాటలు కూడా మీరు అంగీకరించినట్టే, నేను చేసే ప్రతి బోధ మీరు అంగీకరించినట్టే, నా ముందు కూర్చున్న ప్రజలను మీరు అంగీకరించినట్టే, నా ఇంట ఉన్న నా కుటుంబాన్ని మీరు అంగీకరించినట్టే, నాకు కలిగిన సమస్తాన్ని మీరు అంగీకరించినట్టే. మీరు నన్ను అంగీకరించకపోతే ఈ లోకంలో నా బ్రతికెందుకు ప్రభువా? నా జీవితం ఎందుకు అయ్యా? దయచేసి గమనించాలి. దేవుని దాసులుగా మరలా నా 2 చేతులు జోడించి నా శిరస్సు వచ్చి మీకు నమస్కరిస్తున్నా.